ఆంధ్ర స్పెషల్ అయినటువంటి పిడత కింద పప్పుని, ఈవినింగ్ స్నాక్స్‌ని ఎలా చేసుకోవాలనేది ఈజీగా ఈ వీడియోలో చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా తినే కొద్దీ మళ్ళీ తినాలనిపించే స్నాక్స్ అండి ఇది. 5 నిమిషాల లోపే అయిపోతుంది. 5 నిమిషాలు కూడా పట్టదు. అంత ఈజీగా చేసుకోవచ్చు ఈ స్నాక్స్ మనం. చాలా బావుంటుంది. ఆంధ్ర స్పెషల్ అనమాట మనకి పిడత కింద పప్పు అనేది. ఎలా చేసుకోవాలో, ఏం కావాలో చూద్దాం. ముందుగా మనకి చిన్నగా తరిగిన టమాటో ముక్కలండి. చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఇక్కడ నేను పచ్చిమిరపకాయ బజ్జీలని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ చాలా బావుంటదనమాట. మనకి ఈ పిడత కింద పప్పు. పల్లీలను వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకోండి. అలాగే 2 పెద్ద సైజు నిమ్మకాయల రసాన్నయితే తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూద్దాం మరి. మనకిక్కడ మరమరాలు కావాలన్నమాట పిడత కింద పప్పు కోసం. ఫ్రెష్ మరమరాలను తీసుకోండి. ఈ మరమరాలు కొంతమంది బొరుగులని, కొంతమంది మరమరాలని పిలుస్తూ ఉంటారు కదా! సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే సన్నగా తరుక్కున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని, ఒకసారి ఈ మరమరాలు ప్లస్ మనకి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ టమాటోలో ఉన్న వాటరు, అలాగే ఉల్లిపాయలో ఉన్న వాటర్ వల్ల మరమరాలు కొంచెం మెత్తబడతాయన్నమాట. ఎక్కువగా కాకుండా లైట్‌గా కలుపుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. టమాటా ముక్కల్ని ఇంకా చిన్నగా కోసుకున్నా పర్లేదండి. తినని వాళ్ళు ఉంటారు కదా! అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మనకి చాలా చిన్నగా కోసుకునే అవకాశం ఉంటుంది కదా! అలా కోసుకోవచ్చనమాట. అలాగే కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనకి మరమరాల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ తగినంత కారం. మనం ఎంత తినగలుగుతాం అనే దాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి. నెక్స్ట్ 2 పెద్ద నిమ్మకాయలని రసం తీసి పెట్టుకున్నాం కదా! ముందు మనం ఈ నిమ్మరసాన్ని మనం పులుపు తగ్గట్టుగా వేసుకోవాలి. ఈ నిమ్మరసాన్ని వేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న అన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇంకా మనకి మిక్చర్ అయితే రెడీ అయిపోతుందనమాట. ఇలా కలుపుకోవడం వల్ల మరమరాలు నీట్‌గా ఎక్కువ ప్రెస్ చేయకుండా కలిపాము లేదు అన్నట్టుగా కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి క్రిస్పీగా, అలాగే లైట్‌గా మెత్తగా చాలా బావుంటుందనమాట ఈ మిక్చర్ మనకి. ఇది చేసుకునే విధానం చాలా ఈజీ అండి. ఎంతమందొచ్చినా సరే 5 నిమిషాల్లో చేసి ఇచ్చేయొచ్చు. అంత ఈజీ స్నాక్స్. మంచి టేస్టీగా కూడా ఉంటది. చాలా బావుంటది తినడానికి. నోటికి కమ్మగా భలే ఉంటుంది. టీ తాగే ముందు ఇలాంటి స్నాక్స్ తింటే మనకి నోటికి కమ్మగా బావుంటుందనమాట. ఇందులోకి కొన్ని మనం బజ్జీని కట్ చేసేసుకున్నట్లయితే ఇంకా బావుంటుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. బాగా ఎక్కువ నలపకుండా ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, అంటే మనకి ఎక్కువ కావాలి పల్లీలు, పుల్లగా కమ్మగా ఉంటాయి కదా పల్లీలు. పల్లీలొచ్చి మనకు కమ్మగా ఉంటాయి కాబట్టి ఇలా నేనిక్కడ బజ్జీలు కూడా తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను. కొత్తిమీర, అలాగే బజ్జీలను కూడా కట్ చేసి వేసుకోండి. చాలా అంటే చాలా బావుంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. నిమిషాలలో అయిపోతుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటది. ఇంక మనకి పిడత కింద పప్పు రెడీ అయిపోయినట్టే. కొంతమంది మురి మిక్చర్ అని పిలుస్తారు, కొంతమంది మరమరాల మిక్చర్ అని పిలుస్తారు, మేమైతే పిడత కింద పప్పు అని పిలుస్తామండి దీన్ని. ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు గానీ ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టారంటే వాళ్ళు మిమ్మల్ని కంపల్సరీ రెసిపీ అడుగుతారనమాట. అంటే మనం చేసిన ఈ మిక్చర్‌ని కంపల్సరీ అడుగుతారు. అంత టేస్టీగా ఉంటది. మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత బావుంటదంటే నోటికి తింటుంటే పుల్లగా, పల్లీలు తగులుతా ఉంటే కమ్మగా, బజ్జీ తింటుంటే టేస్టీగా సూపర్ ఉంటదసల. ఈ మిక్చర్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బా వస్తది. మేమైతే పిడత కింద పప్పు అని పిలుస్తాం కదా! ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.